గుంటూరు జిల్లా తెనాలిలో ఫ్లెక్సీ వార్ మొదలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంన్నర కాలంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ప్రధాన పార్టీల మధ్య కుమ్ములాటలు ఇప్పుడు ఫ్లెక్సీల వివాదంతో బహిర్గతమయ్యాయి. తెనాలి వహాబ్ చౌక్ లో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలు టీడీపీ నేతలు ఏర్పాటు చేశారు. అయితే వీటిని తొలగించేందుకు మున్సిపల్ అధికారులు చేసిన ప్రయత్నం ఇప్పుడు ఉద్రిక్తతకు దారితీసింది. ఫ్లెక్సీస్ తొలగించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాన్ని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. గతంలో సందర్భానుసారంగా తప్ప మరే ఇతర ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలు జారీ చేశారు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైనట్టుగా తెలుస్తోంది. అధికారులు పోలీసులు వ్యవహరించిన తీరు బ్లాక్ డే పరిస్థితిని తీసుకువచ్చిందని అంటున్నారు నేతలు. కూటమిలో ప్రధానంగా ఉన్న టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బ్యానర్ ని తొలగించడం దారుణమని అన్నారు. కూటమి ధర్మం ప్రకారం ఎన్నికల్లో గెలిపిస్తే మమ్మల్ని రోడ్డున పడేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. ఫ్లెక్సీ కడతారు, మీరు కట్టరు అంటే మీరు కట్టకపోతే ఎవరికి కట్టకూడదని ఉందా అంటే పార్టీని చంపేద్దాం అనుకుంటున్నారు. తెనాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉండకూడదు అనుకుంటున్నారా? అంతేకాదు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అనేవాడు నుంచోకూడదని ఒక తీర్మానం చేసుకున్నారా? తెనాల్లో తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం కార్యకర్తని బతకనీయండి అని చెప్పి కోరుకుంటున్నాను. పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి అని మాట్లాడుతున్నారు. ఈ రోజున ఎవరైతే నాయకులుగా ఉన్నారో ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నది ఒకటే, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని చూసి చాలా మంది తెనాల్లో ఓట్లేశారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాట చెప్తే ఆయన సీటు త్యాగం చేసినా కూడా మనసు చంపుకొని కూడా ఓటేసిన జనాలు ఉన్నారు ఇక్కడ. కానీ ఈ రోజున ఫ్లెక్సులు తీసేద్దాము, ఫ్లెక్సులు తీసేయాలి అని చెప్పి సిబ్బందిని పంపించి పేపర్స్ వచ్చినాయి, ఆర్డర్ కాపీస్ వచ్చినాయి, పైనుంచి చెప్పారంటున్నారు. ఆ పేపర్స్ ఏవి చూపించట్లా. ఆర్డర్ కాపీస్ ఎవరిచ్చారో మాకైతే తెలియదు. కానీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్లెక్సీలు అయితే తెనాల్లో ఎవరైనా చెయ్యేసి గనక వాటిని పెకలించాలని చూస్తే తెనాలి కార్యకర్తలు కానీ మహిళలు సైతం ఎవరు కూడా ఊరుకోరని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఒకటేంటంటే ఈ రోజున గద్దెనెక్కి వెళ్తున్న వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వము అని అంటే తెలుగుదేశం పార్టీతోనే సాగుతుంది తప్పితే మీరు ఒక్కళ్లే చలాయించాలని చెప్పేసి విర్రవీగితే మాత్రం ఇది తగదు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్లెక్సీ అయితే చెయ్యేసినా కూడా ఎవరైతే చెయ్యేశారో వాళ్ళకి చెయ్యేసినా కూడా వాళ్ళు మాత్రం వెనక్కి ఆ చేత్తో వెళ్ళలేరని చెప్పి చెప్తా ఉన్నాం. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, చెప్పండి, గుంటూరు జిల్లాలో జరిగిన ఫ్లెక్సీ వార్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కూటమి నేతలు ఏమంటున్నారు? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ఫ్లెక్సీల వారు మరోసారి తెర మీదకి వచ్చిందని చెప్పాలి. ఇటీవల క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు టీడీపీ కార్యకర్తలు. క్రిస్మస్ వేడుకలు అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ తెనాలి వాహప్ సెంటర్ వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే మున్సిపల్ అధికారులు ఈ రోజు అనూహ్యంగా ఫ్లెక్సీని తొలగించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు అక్కడ చేరుకుని ఫ్లెక్సీని తొలగింపును అడ్డుకున్నారు. ఆలపాటి రాజా ఫ్లెక్సీని ఏ విధంగా మీరు తొలగిస్తారు, ఎవరు మీకు అధికారం ఇచ్చారన్నట్టు కూడా టీడీపీ కార్యకర్తలు ప్రశ్నించారు. కొద్దిసేపు మున్సిపల్ అధికారులు అదేవిధంగా టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళందరినీ కూడా సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా అప్పటికే మున్సిపల్ అధికారులు తొలగించిన ఫ్లెక్సీని మరోసారి టీడీపీ కార్యకర్తలు ఆ ఫ్లెక్సీని తీసుకెళ్లి యథాస్థానంలో పెట్టి అక్కడ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఫ్లెక్సీకు పారాభిషేకం చేసి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. వాస్తవానికి గతంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక ఆదేశాలు జారీ చేసి నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయొద్దు, సందర్భానుసారం తప్ప మరే ఇతర సందర్భాల్లో కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని చెప్పిన నేపథ్యం గతంలో కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఫ్లెక్సీని తొలగించే సందర్భంగా అటు కూటమి టీడీపీ కార్యకర్తలు మున్సిపల్ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసింది. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే దానికి ముందున్నదే టీడీపీ. ఇక్కడ టీడీపీని కాదని మీరు ఒంటరిగా ఏ విధంగా అధికారాన్ని చెలాయిస్తారు, ఇట్లా చేస్తే కూటమి ధర్మం తప్పినట్టు కాదా అని చెప్పి కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఫ్లెక్సీని ఏ విధంగా తొలగిస్తారు, మీకు ఎవరు ఆర్డర్లు ఇచ్చారు, ఆర్డర్లు చూపించాలంటూ కూడా టీడీపీ కార్యకర్తలు మహిళా కార్యకర్తలు కొంత ఆగ్రహం చేసిన పరిస్థితి కనిపించింది. మొత్తానికి ఈ ఫ్లెక్సీల వివాదంతో మరోసారి తెనాల్లో ఉన్నటువంటి కూటమి నేతల అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయన్నట్టు కూడా మనకి తెలుస్తోంది. దీనిపైన అటు అధికారులు కావచ్చు లేదంటే నేతలు కావచ్చు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి. సత్తాజ్.
ఎస్, థ్యాంక్ యూ మణికుమార్. మొత్తానికి గుంటూరు జిల్లా తెనాలిలో అయితే ఒక ఫ్లెక్సీ వారే మొదలైందనుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరాల కాలంగా ఇటు నివురుగప్పిన నిప్పుల అనే పార్టీ లోపల ఈ కుమ్ములాట్లు అయితే జరుగుతున్నాయి. మరి దీనికి సంబంధించి ఇటు కూటమి నేతలు అడ్రస్ చేస్తారా లేదా ఇప్పటికైనా అనేది వెయిట్ చేసి చూడాలి.